హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో ఏమంటే చాలామంది నన్ను అక్క హోమ్ టూర్ చేయండి అని ప్రతి ఒక్క వీడియోలో ఒక కామెంట్ వస్తుంది. అందుకని సరే అని చెప్పి హోమ్ టూర్ చేద్దామని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి ఈ వీడియో. ఇదైతే మేము ఓన్ హౌస్ కాదండి, మేమైతే రెంట్కున్నాము. ముందు బయట ఇలా ఉంటుంది, తర్వాత లోపలైతే ఇలా ఉంటుంది. మాది పెద్దగా ఉంటుంది, హాల్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. హాల్లో రాగానే సైడ్కి అయితే దివాన్ పెట్టాము, చిన్న దివాను. దాని పక్క ఇటు సైడ్ అయితే మేము సోఫా సెట్ అయితే పెట్టుకున్నాము, పెద్దగా ఉంటుంది. అందుకని ఇక్కడ సెట్ అవుతుంది అని చెప్పి ఇలా అయితే పెట్టుకున్నాము. ఇలా పెట్టుకున్నాక ఇక్కడ అయితే మాకు విండో ఇచ్చారు. విండో పక్కన అయితే కొంచెం ప్లేస్ ఉందని చెప్పి టేబుల్ అయితే పెట్టాము. టీవీ యూనిట్ అయితే ఇలా ఉంటుంది. టీవీ యూనిట్ దగ్గర మేమైతే మా ఫ్యామిలీ ఫోటో, మా పిల్లల ఫోటో అయితే ఇలా సెట్ చేసుకున్నాము. ఎలా ఉందనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రాగానే అక్కడ మేము డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ అయితే అక్కడ పెట్టుకున్నాము. ఇంకా అక్కడ ఒక అయితే ఫోటో అయితే పెట్టుకున్నాము, మా ఫ్యామిలీ ఫోటో. తర్వాత ఇలా కొంచెం లోపలికి వెళ్ళగానే ఇక్కడ మాకు వాషింగ్ది ఏరియా ఇచ్చారు, కానీ మేము బాల్కనీలో అయితే పెట్టుకున్నాం వాషింగ్ మిషన్. ఇక్కడ ప్లేస్ ఉంది కదా అని చెప్పి కూలర్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ మా పిల్లలన్నీ ఆడుకునే వస్తువులు అయితే పెట్టుకుంటారు, అంతా గజిబిజి అని పెట్టుకున్నారు. దానికి ఇటు సైడ్ అయితే మాకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో మా చిన్నోడు ఇప్పుడు పడుకొని ఉన్నాడు. నేను మార్నింగే వీడియో తీస్తున్నాను కాబట్టి వాడు పడుకున్నప్పుడే నేను వీడియో మొత్తం తీసుకుంటాను. మరి వాళ్ళు లేచాక తీయనియడని చెప్పి మార్నింగే అయితే ఈ వీడియో తీస్తున్నాను. వాడు పడుకొని ఉన్నాడు. తర్వాత ఇటు సైడ్ అయితే నేను డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాను. దాని పక్కనే మాకైతే వాష్రూమ్ ఇచ్చారు. ఇది అయితే మాస్టర్ బెడ్రూము ఇలా ఉంటుంది. ఇలానే వెళ్ళి అటు సైడ్ ఉంటే అక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూము. దీంట్లో అయితే మేము బెడ్ ఏం పెట్టలేదు. దీంట్లో అయితే మా పిల్లలు ఆడుకునే సామాన్లు, సైకిలు, బైకు, కారు, జీపు, తర్వాత వాషింగ్ చేసే బట్టలు ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకుంటాను. తర్వాత వర్షం పడుతుంది కాబట్టి నేనైతే బట్టలు అయితే ఇంట్లోనే ఆరేసుకున్నాను స్టాండ్లో వేసి. తర్వాత ఈ బెడ్రూమ్లో కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్లోనే అయితే మాకు బాల్కనీ ఒకటి ఇచ్చారు. మాకైతే 2 బాల్కనీలు ఉన్నాయి. ఇది ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో, ఇది ఒక బాల్కనీ ఇచ్చారు. ఈ బాల్కనీలో అయితే మేము కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. ఇంకా మొక్కలు చాలా ఉండే, ఊరికి వెళ్ళినప్పుడు అన్నీ ఎండిపోయాయి. అందుకని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం పెట్టలేదు. తర్వాత ఈ బాల్కనీలో అయితే మేమైతే మా పాత సోఫాలు ఉంటే అవి ఎందుకు పడేయడము, బాల్కనీలో కూర్చోడానికి బాగుంటుంది కదా అని చెప్పి అయితే అవి అయితే బాల్కనీలో పెట్టాము. తర్వాత అక్కడ నుంచి రాగానే ఇక్కడ నేనైతే తర్వాత ఇక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడైతే డైనింగ్ టేబుల్ దగ్గర అయితే పిల్లలు, మా పెద్ద బాబు స్కూల్కి వెళ్తాడు కాబట్టి వాడు బాస్కెట్, తర్వాత ఏమైనా చిన్న వాళ్ళ స్నాక్స్ ఐటమ్ ఉంటే అక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు చిన్నగా మాకు. అది ఇంకెప్పుడైనా ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఇదైతే కిచెన్ మాకు పెద్దగానే ఇచ్చారు, బాగుంటుంది మా కిచెన్ అయితే. కిచెన్లోనే ఇంకో బాల్కనీ ఇచ్చారు. ఆ బాల్కనీలో అయితే నేను వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను. మాకు మొత్తం 2 బాల్కనీలు ఉన్నాయి. ఒక దాంట్లో వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను, ఇంకోటి అయితే మేము కూర్చోడానికి అయితే యూజ్ చేసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ ఇంకా తెలిసిందే కదా, కిచెన్లో అన్ని ఐటమ్స్, పోపు డబ్బాలు పెట్టుకోవడం అన్నీ అయితే ఈ ర్యాక్లో అయితే పెట్టుకున్నాను.